అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అది కాదు స్నేహ, ఒక్కసారి నా మాట విను. నేను నిన్ను అని ప్రశాంత్ ఏదో చెప్పేలోపే పెద్ద సౌండ్ రావటంతో ఇద్దరు అటువైపు చూశారు. ఫుల్ లోటుతో వెళ్తున్న ఒక లారీ కార్ని గుద్దేసింది. ఒక్కసారిగా షాక్ అయ్యి తేరుకొని అక్కడికి పరిగెత్తారు ఇద్దరు. ఒక్క నిమిషం ఏం జరిగింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. కార్ గుర్తుపట్టలేనంతగా డ్యామేజ్ అయింది. స్నేహ అది నా వాళ్ళు కాకూడదు అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. స్పృహ లేకుండా ఉన్న తన అమ్మ నాన్నని చూసి స్నేహకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ చెరో పక్క పడి ఉన్న అమ్మ నాన్నని చూసి అటూ ఇటూ పరిగెడుతూ అమ్మా నాన్న లేవండి అంటూ ఏడుస్తుంది. ప్రశాంత్ విష్ణు కోసం వెతుకుతూ ఉండగా దూరంగా పొదల్లో పడి కనిపించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుని లేపాడు. అప్పటికే విష్ణు స్పృహలో లేడు. రే విష్ణు, విష్ణు లేవరా, రే బామర్ది లేరా అని కళ్ళ నిండా నీళ్లతో విష్ణుని లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ హడావిడిలో గుద్దిన లారీతో పాటు రౌడీలు కూడా అక్కడి నుండి పరారయ్యారు. యాక్సిడెంట్ అయిందని జనాలు పరిగెడుతూ ఉండటంతో ఏమైందోనని చరణ్, వరలక్ష్మి బయటకొచ్చి చూసి షాక్ అయ్యి నిశ్చేష్టులై చూస్తున్నారు. ముందుగా చరణ్ తేరుకొని రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావటం లేదు. హార్ట్బీట్ చెక్ చేశాడు, కొట్టుకుంటుంది. వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు. అంబులెన్స్ వచ్చేలోపు తనకి తోచిన సపర్యలు చేస్తున్నాడు. అటు విష్ణు ఎంతసేపటికి లేవకపోయేసరికి విష్ణుని ఎత్తుకొని రాఘవ్ ఉన్న ప్లేస్కి తీసుకొచ్చేశాడు ప్రశాంత్. తన హార్ట్బీట్ చెక్ చేస్తే లైట్గా కొట్టుకుంటుంది. పల్స్ మాత్రం ఎక్కడో కొట్టుకుంటుంది. చరణ్ చేసిన ప్రయత్నాలు ఫలించి రాఘవ్ స్పృహలోకి వచ్చారు. లక్ష్మి గారి దగ్గరున్న స్నేహ పరిగెత్తుకుంటూ రాఘవ్ గారి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది ఏడుస్తూ. హా బంగారం, నేను బాగున్నాను అంటూ పక్కకి చూసి స్పృహలో లేని లక్ష్మి గారిని చూసి మీ అమ్మకి ఏమైంది, బాగానే ఉందా? అమ్మ లేవట్లేదు నాన్న, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంది స్నేహ ఏడుస్తూ. రాఘవ్ అంత నొప్పిలోనూ స్నేహ కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండు బంగారం, మేమున్నా లేకపోయినా నువ్వు నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నాన్న ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అంటూ ఏడుస్తుంది స్నేహ. అటు ప్రశాంత్ విష్ణుని పట్టుకొని కుదిపేస్తూ లేపటానికి ట్రై చేస్తున్నాడు. రాఘవ్ ప్రశాంత్ వైపు చూపిస్తుంటే ప్రశాంత్ అని గట్టిగా పిలిచింది స్నేహ. విష్ణుని చరణ్ చేతికిచ్చి కన్నీళ్లతోనే రాఘవ్ గారిని చూస్తూ వచ్చాడు ప్రశాంత్. ఏ తండ్రైనా కూతురు పెళ్లి ఘనంగా చేయాలని చిన్నప్పటి నుండే కలలు కంటూ ఉంటాడు. నేను అంతే. నా కూతురు పెళ్లి తను కోరుకున్న వాడితో జరిగితే సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. ఆ ఆశ తీరకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ అల్మీరాలా మాట్లాడకండి, మీకేం కాదు అన్నాడు ప్రశాంత్. నాన్నా ప్లీజ్ అలా మాట్లాడొద్దు నాన్నా అని ఏడుస్తుంది స్నేహ. నన్ను మాట్లాడనివ్వండి అని ప్రశాంత్ని చూస్తూ నాకు తెలుస్తుంది ప్రశాంత్, ఇవే నా ఆఖరి క్షణాలని. ఇలాంటి టైంలో అడగొచ్చోలేదో నాకు తెలీదు, కానీ తప్పదు. మనిషిగా ఇది నా స్వార్థమే అనుకో, కానీ నా కూతురికి తండ్రిగా నా ఆలోచన తప్పు కాదని అనుకుంటున్నాను. నేను అడిగింది చేస్తావా బాబు అని చెయ్యిచ్చారు. ఈ టైంలో మిమ్మల్ని కాపాడుకోవటం తప్ప ఇంకో దారి లేదు. మీరు అడిగింది ఏదైనా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పండి అన్నాడు మాటిస్తూ. స్నేహాని పెళ్లి చేసుకో బాబు అన్నారు రాఘవ్. ఆ మాటకి స్నేహ షాక్ అయి చూస్తుంది. నాన్న అసలు మీరేమంటున్నారు? వద్దు నాన్న, ఇది కరెక్ట్ కాదు. ఇలా చూడండి, మీకేం కాదు, మీరెప్పటిలా మామూలుగా అవుతారు. మీరే స్వయంగా నా పెళ్లి చేస్తారు. దయచేసి మీరు ఇలా మాట్లాడకండి నాన్న అంటుంది స్నేహ. ముందు హాస్పిటల్కి వెళ్దాం, ఏదున్నా తర్వాత మాట్లాడదాం మావయ్య అంటాడు ప్రశాంత్. నేను మీ ఇద్దరికీ చెప్తున్నాను కదా, ఇవే నా ఆఖరి క్షణాలు అని. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని కోపంగా అడిగారు. ప్రశాంత్ వరలక్ష్మి వైపు చూశాడు. ఆవిడ ఒకసారి తన ఒడిలో ఉన్న లక్ష్మి గారిని చూసి తనకి సమ్మతమే అన్నట్టు తలూపారు. అప్పుడే లక్ష్మి గారు స్పృహలోకి వచ్చారు. స్నేహ అమ్మ అని ఏడుస్తూ లక్ష్మి గారి దగ్గరికి వచ్చింది. ప్రశాంత్ ఇంకేం ఆలోచించలేదు. నేరుగా గుడి లోపలికి వెళ్ళి అక్కడ పూజారిని అడిగి పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తీసుకొచ్చి స్నేహ మెడలో కట్టాడు. తనిప్పుడు దేనికి స్పందించే పరిస్థితులు లేదు. బొమ్మలా కూర్చొనుంది. ఇందుకోసమే దేవుడు నన్ను
మళ్ళీ కళ్ళు తెరిచేలా చేశాడు. సంతోషంగా ఉండు బంగారం అని స్నేహ చెంప నిమిరి కళ్ళు మూశారు లక్ష్మి. స్నేహ దుఃఖానికి అంతులేదు. అమ్మా, అమ్మా, లే అమ్మా అంటూ ఏడుస్తూనే ఉంది. స్నేహ మెడలో తాళి కట్టాక ప్రశాంత్ రాఘవ్ గారి దగ్గరకొచ్చాడు. మామయ్య, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఉండగానే, చాలు బాబు, ఈ జన్మకి ఇది చాలు. స్నేహాని బాగా చూసుకో బాబు. ఇక నుండి తనకి అమ్మ, నాన్న అన్నీ నువ్వే అంటూ స్నేహాన్ని పిలిచి తన చెయ్యి ప్రశాంత్ చేతిలో పెట్టి స్పృహ కోల్పోయారు. స్నేహ విష్ణు దగ్గరికి వెళ్ళి, రే విషు, తమ్ముడు, లేవరా. ఈ అక్కని ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, లేరా, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు? విషు, విషు, లేరా అంటూ గుండె లవిసేలా ఏడుస్తున్న స్నేహాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి మనసు చెలించింది. తన పరిస్థితి అర్థం చేసుకున్న వరలక్ష్మి స్నేహాన్ని ఓదార్చుతూ ఉంది. అమ్మమ్మ, చూడండి, ముగ్గురు ఎలా మాట్లాడకుండా ఉన్నారు. వాళ్ళు అలా ఉంటే నేనేమైపోవాలి అంటూ వరలక్ష్మిని పట్టుకుని ఏడుస్తుంది స్నేహ. ప్రశాంత్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. స్నేహ అంతలా ఏడవటం చూస్తుంటే తన గుండెని ఎవరో మెలిపెట్టేసినట్టుగా ఉంది. ఏంట్రా, అంబులెన్స్ ఇంకా రాలేదు? మనమే తీసుకెళ్దాం పదా అన్నాడు ప్రశాంత్ అసహనంగా. కొంచెం ఓపిక పట్టు, అంబులెన్స్లో ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే ఏదో ఒకటి చేస్తారు. పరిస్థితి చేయిదాటకుండా నువ్వు కామ్గా ఉండు అన్నాడు చరణ్. ఎలా రా సైలెంట్గా ఉండటం? వాళ్ళని చూడు ఎలా నిర్జీవంగా పడున్నారో. స్నేహాన్ని చూడు ఎలా ఏడుస్తుందో. ఒక పావుగంట క్రితం వరకు ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. వీళ్ళేం చేశారని ఈ శిక్ష అనుభవించాలి అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా. ఈలోగా అంబులెన్స్ రావటంతో ఇద్దరిని ఎక్కించి వారితో పాటు స్నేహ ఒక్కతే వెళ్తుంటే ప్రశాంత్ కూడా స్నేహతో పాటు వెళ్ళాడు. అంబులెన్స్ ఒకటే రావటంతో ఇంకా లేట్ చేయటం ఇష్టం లేక విష్ణుని చరణ్ కార్లో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొచ్చి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు ముగ్గురిని. ఏ ఒక్కరికి స్పృహ లేదు. డాక్టర్లు అరగంట పాటు శ్రమించి విషన్న వదనాలతో బయటికి వచ్చి ఐఎమ్ సారీ అనేశారు. ఆ వార్త విని స్నేహ అక్కడికక్కడే కుప్పకూలిపోయి కళ్ళు తిరిగి పడిపోతుండగా ప్రశాంత్ పట్టుకున్నాడు. ఎంత లేపినా కళ్ళు తెరవకపోవడంతో డాక్టర్లు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు స్నేహకి. యాక్సిడెంట్ చేసిన రౌడీలు అక్కడి నుండి పారిపోయి వచ్చి పెద్ద రౌడీకి ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పారు. వాళ్ళు యాక్సిడెంట్ చేసిన కంగారులో చరణ్ కంట్లో పడకూడదని అక్కడి నుండి వచ్చేయటంతో వాళ్ళు స్నేహాన్ని చూడలేదు. స్నేహ కూడా చనిపోయిందని అనుకుంటున్నారు. అవతల రౌడీ, సరే కొన్ని రోజులు ఎవరికీ కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పటంతో వాళ్ళు సరే అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక స్నేహ అమ్మ నాన్నకి ప్రశాంతే అంత్యక్రియలు చేశాడు. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచింది స్నేహ. కాసేపు తను ఎక్కడున్నాను అంది గుర్తుకు లేదు స్నేహకి. ఏదో జరగరానిదే జరిగిందని మనసు చెప్తుంది బాధగా. బెడ్ మీద కూర్చొని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. కళ్ళ వెంట నీరు దారగా కారుతూనే ఉన్నాయి. కాసేపు అలాగే కూర్చొని కళ్ళు తుడుచుకొని లేచి బయటకు వెళ్ళింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తుంది. తన గమ్యమేంటో తన కాళ్ళకి కళ్ళకి తెలుసు అనుకుంటా. తను వేరే లోకంలో ఉన్నా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. స్నేహ కోసం హాస్పిటల్కి వచ్చిన ప్రశాంత్కి ఖాళీ బెడ్ దర్శనమిచ్చింది. వాష్రూమ్లో ఉందేమో అనుకొని కాసేపు వెయిట్ చేశాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి వెళ్ళి డోర్ కొట్టాడు. లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సంశయిస్తూనే డోర్ తీసి చూశాడు. లోపల ఎవరూ లేరు. సిస్టర్ అని అరిచినంత పనిచేశాడు బయటికి వెళ్ళి. రూమ్లో పేషెంట్ లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడగటంతో వారు షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ తెలీదు అన్నారు. వాట్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు? అసలు ఒక మనిషి, అది కూడా పేషెంట్ బయటికి వెళ్తుంటే ఒక్కరు కూడా చూడలేదా? ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులు. మీతో నేను తర్వాత మాట్లాడతాను అంటూ చరణ్కి ఫోన్ చేస్తూ అక్కడి నుండి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు ప్రశాంత్. స్నేహ హాస్పిటల్లో లేదురా, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అన్నాడు ప్రశాంత్. చరణ్ షాక్ అయ్యి, వాట్, అలా ఎలా అవుతుంది? ఇక్కడెవరూ చూడలేదంటున్నారు. ఏం మనుషులరా బాబు, పేషెంట్ బయటికి వెళ్తుంటే ఏ ఒక్కరు చూడకపోవటం ఏంటి? వీళ్ళని అస్సలు వదలనురా అంటాడు. వాళ్ళ సంగతి వదిలేయి, తన అసలే అమ్మా నాన్నని కోల్పోయిన బాధలో ఉంది. తనేమైనా చేసుకుంటుందేమోరా అన్నాడు చరణ్ కంగారుగా. లేదురా, తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. నువ్వు చెప్పినట్టు తను స్ట్రాంగ్ అనుకుందాం, అది మొన్నటి వరకు. ఇప్పుడు తన ప్రాణమైన అమ్మ నాన్న తమ్ముడు కళ్ళ ముందు చనిపోతే ఏ ఆడపిల్ల తట్టుకుంటుందిరా అన్నాడు చరణ్.
ఇవన్నీ ఆలోచించటం కాదు. ఇప్పుడు స్నేహ ఎక్కడుందో ఎలా తెలుస్తుందిరా అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్, కూల్గా ఉండు. నేనొకసారి ఆ హాస్పిటల్ దగ్గరలో సీసీటీవీలు చెక్ చేయిస్తాను అని ఫోన్ పెట్టేశాడు చరణ్. ప్రశాంత్ అసహనంగా అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని, ఎక్కడికి వెళ్ళిపోయావేమిచ్చి? నువ్వు కూడా నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళకు ప్లీజ్ అనుకుంటూ ఉన్నాడు. కాసేపటికి చరణ్ ఫోన్ చేసి, స్నేహ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తుందిరా అని తను వెళ్తున్న రూట్ చెప్పి, త్వరగా వెళ్ళరా అన్నాడు చరణ్. ఓకే అని అక్కడి నుండి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. రోడ్డుకి 2 సైడ్స్ వెతుకుతూ వెళ్తున్నా స్నేహ ఎక్కడ కనిపించలేదు. ఛ, ఎక్కడికి వెళ్ళావు స్నేహ అంటూ స్టీరింగ్ని బలంగా గుద్దాడు ప్రశాంత్. కాసేపటికి ఏదో స్పృశించిన వాడై వెంటనే కార్ని తను అనుకుంటున్న ప్లేస్కి తీసుకెళ్ళి కార్ ఆపి కళ్ళు మూసుకొని తనిక్కడే ఉండాలి అనుకుంటూ కార్ దిగాడు ప్రశాంత్. చుట్టూ పరిసరాల్ని చూసి దూరమైన విష్ణు, స్నేహ అమ్మ నాన్నని తలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. గార్డెన్లో నించుని చేతులు కట్టుకొని తన ఇంటిని చూస్తూ ఉంది స్నేహ. స్నేహాని చూశాక కానీ రిలాక్స్ అవ్వలేదు ప్రశాంత్. తన దగ్గరికి వెళ్ళి తనని ఎలా ఓదార్చాలో తెలియక కాసేపు అక్కడే ఉండి తనని చూస్తున్నాడు. తను ఏడవటం లేదు. కొంచెం కూడా కదలిక లేని స్నేహాన్ని చూసి ఇంకా ఉండబట్టలేక తన దగ్గరికి వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. స్నేహాని పేరు పెట్టి పిలుద్దామన్నా గొంతు పెగలటం లేదు. మెల్లిగా తన చేతిని స్నేహ భుజంపై వేశాడు. తన కంట్లో నుండి నీళ్లు జలజల వర్షించాయి. వెంటనే కళ్ళు తిరిగి అతని భుజంపై పడిపోయింది స్నేహ. నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ భగవంతుడి మీద నాకు కోపంగా ఉంది అని స్నేహాన్ని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. స్నేహాన్ని ఎత్తుకుని తీసుకొస్తున్న ప్రశాంత్ని చూసి గుమ్మంలోనే ఆపి పని మనిషిని హారతి పట్టుకుని రమ్మని చెప్పింది వరలక్ష్మి. నానమ్మ, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, నువ్వు చేసేదేంటి అన్నాడు ప్రశాంత్ విసుగ్గా. నేనేం సరదా కోసం చేయట్లేదు చిన్నా. మీ ఇద్దరు పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వస్తున్నారు, అది కూడా హాస్పిటల్ నుండి. ఏదైనా చెడు దృష్టి ఉంటే పోవటానికి అంటూ పని మనిషి చేత హారతిప్పించి కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నారు. నానమ్మ మాట కాదనలేక ఆవిడ చెప్పినట్టే చేసి స్నేహని వరలక్ష్మి గదిలోకి తీసుకెళ్లాడు. ఇదేంటి చిన్నా, తనని నీ గదిలోకి తీసుకెళ్ళు, తనిప్పుడు నీ భార్య అంటుంది. తను కొంచెం సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వు నానమ్మా అన్నాడు ప్రశాంత్. సరే చిన్నా అని స్నేహ దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, తనకేమైంది, అసలు కళ్ళు తెరవటం లేదు అంది స్నేహాన్ని చూస్తూ. ఆ అమ్మా నాన్నని పోగొట్టుకుని ఇంకెలా ఉంటుంది నానమ్మ. నిన్నటి వరకు ఉన్న తన అందమైన ప్రపంచం ఇప్పుడు లేదు. అందుకేనేమో తను కూడా స్పృహలో లేదు అన్నాడు. అలా అని వదిలేస్తామా ఇలా? తనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి. జరిగిన దాన్ని మనం మార్చలేం. తననైతే మార్చగలం కదా చిన్నా అంటుంది బామ్మ. అందుకే నేను తన కోసం లేడీ డాక్టర్ని పెట్టాను నానమ్మ. వస్తూ వస్తూ తనతోనే మాట్లాడాను. తను రెగ్యులర్గా వచ్చి స్నేహకి ట్రీట్మెంట్ చేస్తుంది. మంచి పని చేశావు చిన్నా. ఇంతకీ ఆ అమ్మాయి ఎప్పుడొస్తుంది? ఈ పాటికి వస్తూ ఉండొచ్చు. నేను ఒకసారి లతా ఆంటీని కలిసి వస్తాను. విష్ణు దూరమయ్యాక ఆవిడ మానసిక స్థితి ఎలా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది అన్నాడు ప్రశాంత్. సరే చిన్నా, వెళ్ళిరా, నేను స్నేహాన్ని చూసుకుంటాను అంది వరలక్ష్మి. జాగ్రత్త నానమ్మ అని స్నేహ దగ్గరికొచ్చి గెట్ వెల్ సూన్ మిర్చి అని స్నేహ నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళాడు. ప్రశాంత్ అమ్మ నిలయం ముందు కారాపి చుట్టూ చూస్తున్నాడు. విష్ణుతో ఆ రోజు రాత్రి ఇంటికి రావటం, తనని ఆట పట్టిస్తూ విష్ణు చేసిన అల్లరి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వాటిని తుడుచుకొని కారు దిగి లోపలికి వెళ్ళాడు. అమ్మ నిలయం మొత్తం భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. అక్కడి ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోయింది. ధైర్యం చేసి లోపలికి అడుగుపెట్టాడు. లతాగారు ఏడుస్తున్నారు. ఒక 4 ఆడవాళ్ళు ఆవిడ చుట్టూ కూర్చుని ధైర్యం చెప్తున్నారు. ప్రశాంత్ని చూసి పరుగున వచ్చి, ఎందుకిలా అయింది, వాడేం పాపం చేశాడు అంటూ ప్రశాంత్ని హక్ చేసుకుని ఏడుస్తున్నారు లత. ఆంటీ ప్లీజ్ ధైర్యంగా ఉండండి అంటూ ప్రశాంత్ లత గారిని సముదాయిస్తున్నాడు. నా వల్ల కావట్లేదు ప్రశాంత్, వాడికి దూరంగా నేనుండలేను, నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తున్న లత గారిని ఎలా ఓదార్చాలో ప్రశాంత్కి అర్థం కాలేదు. తనని కూర్చోబెట్టి, ఆంటీ ప్లీజ్ మీరు ముందు ఆ ఏడుపు ఆపండి, వాడెక్కడున్నా మీతోనే ఉంటాడు, మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. మీరు ఇలా ఏడవటం చూస్తే వాడింకా బాధపడతాడు, ధైర్యంగా ఉండండి ఆంటీ అంటూ లత గారిని ఊరుకోబెట్టాడు. కాసేపటికి నార్మల్ అయ్యి సైలెంట్గా ఉన్నారు లత. బాధ ఉండదని నేననను,
మీరెంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. కానీ నిజాన్ని అంగీకరించడానికి ట్రై చేయండి. మీరు ఇలా బాధపడుతూ ఉండటం విష్ణుకి ఇష్టమా? ఇక్కడ మీరు ధైర్యంగా ఉంటేనే వాడెక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు. పెద్దవారు. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. మనకి దగ్గరైన వాళ్ళని పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో నేను కూడా అనుభవించాను. ఆ ఒంటరితనం మాటల్లో చెప్పలేను. అందుకే మీకు చెప్తున్నా. మీకు నేనున్నా ఆంటీ. ఏ నన్ను మీ బిడ్డగా అనుకోవటం లేదా? విష్ణులాలే నేను కూడా. అమ్మ నాన్నని పోగొట్టుకున్న అనాథని. నన్ను కూడా మా అమ్మగా చేరదీస్తారా అని అడిగాడు. లత చిన్నగా ప్రశాంత్ చెంప మీద కొట్టి, ఇంకోసారి అలా మాట్లాడకు, దెబ్బలు పడతాయి అన్నారు కంటి నిండా నీళ్లతో. ఓకే ఓకే, అర్థమైంది. సరే, మీ అబ్బాయి చెప్పిన మాట వింటారా మరి అన్నాడు. అని తలూపారు లత. లత కన్నీళ్లు తుడిచి, ఇక నుంచి ఈ కన్నీళ్లు నేను చూడకూడదు అనుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్. సరే అని ప్రశాంత్ నుదుటన ముద్దు పెట్టుకొని, నువ్వింత ధైర్యంగా ఎలా ఉన్నావురా అసలు అన్నారు. ధైర్యం నాకు ఒంటరితనం నేర్పిందిలే అని కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేట్తో బయటకు వచ్చాడు. ఇక్కడ మీరందరి బాగోగులు చూస్తారు. మరి మీ గురించి మీకు అసలు కొంచెమైనా పట్టింపు ఉందా అంటూ ముద్ద కలిపి లతా గారికి తినిపించారు. విష్ణు గుర్తొచ్చి ఆవిడ ఇంకా బాధపడటం చూసి, ప్లీజ్ ఆంటీ, మీరే ఇలా అయిపోతే స్నేహ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. తనెప్పటికీ మామూలు అవుతుంది. తనని ఎలా మామూలుగా చేయాలో అర్థం కావట్లేదు. మీరు ధైర్యం తెచ్చుకొని తనలో ధైర్యం నింపండి. అమ్మ, నాన్న, విష్ణు తర్వాత మీరే తనకి క్లోజ్ కదా, ఆలోచించండి అని లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్తూ, స్నేహ మా ఇంట్లోనే ఉంది. మీరు వస్తారని అనుకుంటున్నాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని లత గారి వైపు చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహాన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని చూసి వరలక్ష్మి షాక్ అయింది. పింక్ చుడిదార్లో మెడలో స్టెథోస్కోప్తో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యి, పూజ, నువ్వా అన్నారు ఆశ్చర్యంగా. హా మమ్మ, నేనే. మీరెందుకు అంత షాక్ అయ్యారు అంది పూజ లోపలికొస్తూ. డాక్టర్ అన్నాడు కానీ నువ్వని చెప్పలేదు చిన్న అన్నారు వరలక్ష్మి. సరే, ఎక్కడ పేషెంట్? తనని చూశాక మీతో మాట్లాడతాను అంటుంది. తను పేషెంట్ కాదు పూజ అంటూ లోపలికొచ్చాడు ప్రశాంత్. ప్రశాంత్ని నవ్వుతూ చూస్తూ, హౌ ఆర్ యూ ప్రశాంత్ అని అడిగింది. ఐఆమ్ గుడ్ అని తనను పేషెంట్ అనే ముందు, తను ఈ ప్రశాంత్ వైఫ్ అని గుర్తుపెట్టుకో పూజ అన్నాడు. నీకు పెళ్ళయిందా? ఎప్పుడు? ఎక్కడా అంది షాక్ అయ్యి. అయింది. ఎప్పుడు ఎక్కడ అనేది నీకెందుకు? తను మా నానమ్మ రూమ్లో ఉంది. వెళ్ళు అన్నాడు ప్రశాంత్ చిరాగ్గా చూస్తూ. నీ యాటిట్యూడ్ కొంచెం కూడా మారలేదు ప్రశాంత్ డార్లింగ్ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఓకే అని నవ్వి స్నేహ దగ్గరికి వెళ్ళింది. పూజ వెళ్ళాక వరలక్ష్మి ప్రశాంత్తో, ఎందుకు చిన్న తనతో అంత హార్ష్గా మాట్లాడావు? ఇదేనా అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి అంటూ వరలక్ష్మి ప్రశాంత్కి క్లాస్ తీసుకొని కోపంగా అక్కడి నుండి వచ్చేశారు. పడుకున్న స్నేహాన్ని చూసి చెక్ చేస్తుండగా తన మెడలో ప్రశాంత్ కట్టిన తాళి కనబడింది. పూజ దాన్ని పట్టుకొని అలాగే చూస్తుంటే అప్పుడే వచ్చిన వరలక్ష్మి పూజ అని పిలిచింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, చెప్పండమ్మమ్మ అంది తాళి వదిలేస్తూ. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగారు వరలక్ష్మి. అప్పుడే స్నేహ కళ్ళు తెరవటంతో అక్కడ ఏం జరుగుతుందన్నది అర్థం కాలేదు. స్నేహ కళ్ళు తెరిచిన విషయం ఇద్దరూ గమనించలేదు. ప్రశాంత్ సరదాకి అన్నాడనుకున్న నానమ్మ, ఇంత పని చేస్తాడని అనుకోలేదు అని ఏడుస్తూ వరలక్ష్మిని పట్టుకొని ఏడుస్తుంది. వరలక్ష్మికి అసలు పూజ ఎందుకు ఏడుస్తుందన్నది అర్థం కాలేదు. తన చుట్టూ చేతులు వేసి, ఏడవకు, అంతా సర్దుకుంటుంది అన్నారు. ప్రశాంత్ని నేను చాలా ఇష్టపడ్డానమ్మమ్మ. తనని తప్ప ఇంకొకరిని లైఫ్లో ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు తను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నాడో నేను అర్థం చేసుకోగలను. కానీ నా మనసుకి నేను ఎలా సర్ది చెప్పుకోను అంటూ ఏడుస్తుంది. ఇదంతా వింటున్న వరలక్ష్మి మైండ్ పనిచేయటం మానేసింది. అసలు నువ్వేమంటున్నావు పూజ? ప్రశాంత్ పెళ్లి చేసుకుంది అని స్నేహ వైపు చూడగానే అప్పటికే తను కూర్చొని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అక్కడి పరిస్థితిని అంచనా వేయటానికి ట్రై చేస్తుంది. స్నేహాన్ని చూడగానే ఆనందం నిండిన కళ్ళతో, స్నేహ ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆ విషయాన్ని పక్కన పెట్టి స్నేహ పక్కన కూర్చున్నారు. నేను బాగానే ఉన్నానమ్మమ్మ, తనెవరు అంటూ ఉండగానే ప్రశాంత్ని తను రెస్టారెంట్లో హక్ చేసుకోవటం గుర్తొచ్చి, తనే ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి అనుకుంటా అని మనసులో అనుకుంది.
తను ప్రశాంత్ ఫ్రెండ్ తల్లి. నీకు ట్రీట్మెంట్ ఇవ్వటానికొచ్చింది అంది వరలక్ష్మి. నాకేమైంది అంది అమాయకంగా. నీకేం కాలేదు తల్లి. కళ్ళు తిరిగి పడిపోయావు కదా అందుకు. "హ్మ్" అని సైలెంట్‌గా తల దించుకొని కూర్చుంది. వరలక్ష్మి తన తల నిమురుతూ "ఏం ఆలోచించకు బంగారం" అన్నారు. బంగారం అని పిలిచే అమ్మా నాన్న పిలుపు గుర్తొచ్చి మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసింది స్నేహ. వరలక్ష్మి స్నేహాని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా నేనిప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళింది పూజ. డోర్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న ప్రశాంత్ దగ్గరికొచ్చింది. ఎలా ఉంది తను అని అడిగాడు ప్రశాంత్ కంగారుగా. తనంటే నీకెంతిష్టమో నీ కంగారు చూస్తేనే అర్థమవుతుంది ప్రశాంత్. స్నేహ ఎలా ఉందంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంటి అన్నాడు ప్రశాంత్ కోపంగా. ఆ విషయానికే వస్తున్నాను. తనకిప్పుడే స్పృహ వచ్చింది. అలా అందో లేదో రియల్లీ అంటూ ప్రశాంత్ స్నేహ దగ్గరికి వెళ్తుండగా ఒక్క నిమిషం అంది పూజ. వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. మీ పెళ్ళి అనుకోకుండా జరిగింది అన్నారు. కానీ మీరేమో తనని ఇష్టపడుతున్నట్టున్నారు. మీ ప్రేమ విషయం తనకి చెప్పారా అని అడిగింది పూజ. అదంతా నీకెందుకు అనబోయి వరలక్ష్మి తనను తిట్టడం గుర్తొచ్చి ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నాడు. నేను తన ట్రీట్మెంట్లో భాగంగానే అడుగుతున్నాను ప్రశాంత్. చెప్పండి అంటుంది. లేదు అన్నాడు. హమ్మయ్య అని మనసులో అనుకొని అయితే ఇక ముందు కూడా చెప్పొద్దు అంది పూజ. వాట్ అని గట్టిగా అరిచాడు ప్రశాంత్. ఎస్ ప్రశాంత్. ఇప్పట్లో మీ ప్రేమ విషయం తనకి చెప్పకపోవటమే మంచిది. ఎందుకంటే పేరెంట్స్ని పోగొట్టుకుని తనిప్పటికే డీప్ షాక్లో ఉంది. ఇప్పుడు మీ ప్రేమ విషయం తెలిస్తే తను షాక్ అవ్వచ్చు. ఆ ప్రభావం తన మెదడుపై పడి తను కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పి నమ్మాడా అని అనుమానంగా ప్రశాంత్ ముఖంలోకి చూస్తుంది. ప్రశాంత్ కాసేపు ఆలోచించి కానీ ఎంతకాలం ఇలా అన్నాడు. నేనున్నా కదా ప్రశాంత్. తనని నేను మామూలు స్టేజ్కి తీసుకొస్తాను అంది పూజ. ఓకే అని స్నేహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తున్న ప్రశాంత్ని నవ్వుతూ చూస్తూ నేను మీ ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను అనుకుంది పూజ. లోపలికొచ్చిన ప్రశాంత్ని చూసి వరలక్ష్మి బయటికి వెళ్ళింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ఎంతో కష్టం మీద తన ఏడుపుని ఆపుకుంటుంది స్నేహ. ప్రశాంత్కి తన పరిస్థితి అర్థమయ్యి తన చెయ్యి పట్టుకున్నాడు. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖం మళ్ళీ ఒక్కసారిగా బయటికొచ్చేసి ప్రశాంత్ని హక్ చేసుకుని ఏడుస్తుంది స్నేహ. నీకు నేనున్నా స్నేహ అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. ప్రశాంత్ని వదలకుండా ఇంకా గట్టిగా చుట్టేస్తూ ఏడ్చి ఏడ్చి ప్రశాంత్ భుజం మీదే పడుకుని పోయింది. ఏడవటం వలన కళ్ళుబ్బిపోయి కాంతి లేని స్నేహ ముఖాన్ని చూసి నేనిలా చూడటం నా వల్ల కావట్లేదే మిర్చి. ప్లీజ్ త్వరగా మామూలైపోవా అని తన నుదుటిన ముద్దు పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. వీళ్ళిద్దరినీ ఎలా అయినా దూరం చేయాలి. ప్రశాంత్ నా ఒక్కడికి మాత్రమే సొంతం అనుకుని నేను రేపు వస్తానమ్మమ్మా ఉంటాను అని వెళ్ళిపోయింది పూజ. 2 రోజుల నుండి ఆలోచనలతో బాధ్యతలతో సతమతమవుతున్న ప్రశాంత్కి కూడా నిద్ర పట్టేసింది. కాసేపటికి లోపలికొచ్చిన వరలక్ష్మి ఇద్దరిని చూసి చేత్తో మెటుకలు విరిచి దిష్టి తీసి బయటికి వెళ్ళారు. 1 గంట తర్వాత మెలకువ వచ్చిన స్నేహకి తాను ప్రశాంత్ కౌగిలిలో ఉండటం చూసి సారీ అని మనసులో అనుకుని బయటికి వెళ్ళింది. హాల్లో కూర్చొని ఉన్న వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి కూర్చొని శూన్యంలోకి చూస్తున్న స్నేహాని వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని పంపించారు వరలక్ష్మి. నీకోసం నేనే తెప్పించాను. ఇవి కట్టుకో తల్లి అన్నారు. అమ్మమ్మ నాకు చీర కట్టుకోవటం రాదు అంది తలదించుకొని. వరలక్ష్మి నవ్వి ఈ రోజుకి నేను కడతాను. మెల్లిమెల్లిగా నేర్చుకోవచ్చులే. సాయంత్రమే నీకు కావలసిన బట్టలు తెప్పిస్తాను అంది. అని తలూపి వరలక్ష్మి రెడీ చేశాక బొట్టు పెట్టుకోవాలని అద్దంలో చూసుకున్న స్నేహకి ఆడపిల్లకు ఉండాల్సిన ఒక్క లక్షణమైనా ఉందా అని లక్ష్మి గారన్న మాట జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ స్నేహ కళ్ళల్లో నీళ్లు చేరాయి. వరలక్ష్మి వాటిని తుడిచి నీ బాధ నాకు తెలుస్తుంది. కానీ నువ్విక్కడితోనే ఆగిపోకూడదు. రా నాతో అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. నాకు ఆకలిగా లేదమ్మమ్మా అని లేస్తుంటే ఒక్కోసారి ఆకలున్నప్పుడు కాదు ఓపిక కోసం కూడా తినాలి అంటూ వచ్చాడు ప్రశాంత్. స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. నేను తనకి వడ్డిస్తానానమ్మా అంటూ వరలక్ష్మి చేతిలో గరిటె తీసుకుని ప్లేట్లో వడ్డించి తిను అన్నాడు. తినకుండా అలాగే చూస్తుంటే తినండి మేడం, మీరు ఏడవటానికైనా ఓపిక కావాలి కదా అంటున్న ప్రశాంత్ని కోపంగా చూస్తుంది స్నేహ. నాకు కావాల్సింది కూడా ఇదేనేమిచ్చి అనుకుని
పోనీ నన్ను తినిపించమంటే తినిపిస్తా అన్నాడు. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా తినటం పూర్తి చేసి బయటికి వెళ్ళి గార్డెన్‌లో కూర్చుంది. ఎలా వెళ్ళిపోయారు నాన్న నన్నొక్కదాన్నే వదిలేసి? మీరు లేకుండా నేను బ్రతికి ఏం లాభం నాన్న? నా ప్రపంచమే మీ ముగ్గురు. ఇప్పుడు మీరు లేని ఈ ప్రపంచం నాకు వేరే లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేనింతేనా? బ్రతికున్నంత కాలం ఇలా ఉండాల్సిందేనా? ఉండగలనా అసలు? మీరు నాకు నిజంగానే దూరమైపోయారా? నేను నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మీ కోపాన్ని, అలకలని, బుజ్జగింపులని, ముఖ్యంగా మీ ప్రేమని అంటూ ఏడుస్తూ ఆలోచనలో ఉండిపోయింది. ఒక్క రోజులో నా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? మీకు నా ప్రేమ గురించి చెప్పటం, మీరు ఒప్పుకోవటం, అంతలోనే నేను ప్రేమించిన అతను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియటం, అతని మొహం మళ్ళీ చూడకూడదు అనుకున్న నేనే మీకోసం అతన్నే పెళ్లి చేసుకోవటం, తర్వాత మీరు నాకు దూరం అవ్వటం. ఇదంతా ఎందుకు జరిగింది? నా ప్రేమ నాకు ఇవ్వటం కోసమే మీరు నాకు దూరం అయ్యారా? అలా అయితే ప్రశాంత్‌ని నా కల్లోకి కూడా రానిచ్చేదాన్ని కాదు. మీరు దూరం అవుతూ కూడా నా గురించి ఆలోచించారా నాన్న? నేను ప్రేమిస్తే సరిపోతుందా? అవతల వ్యక్తికి నేనంటే ప్రేమ ఉండాలి కదా! ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న ఆనందం క్షణకాలం కూడా లేకుండా, అతను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంత నరకంగా ఉంటుంది. మీరు నాకు సంతోషాన్నిచ్చాను అనుకుంటున్నారు. కానీ నన్ను ఇంకా నరకంలోకి తోసేశారు నాన్న అంటూ ఏడుస్తున్న స్నేహ భుజం మీద చేయి వేశారు. వెంటనే కళ్ళు తుడుచుకొని లేచి వెనక్కి తిరిగింది. ఎదురుగా లతా గారు నించునున్నారు. లతాని చూడగానే అమ్మా అంటూ తనని చుట్టేసి తనివి తీరా ఏడ్చింది స్నేహ. లత కాసేపు మౌనంగా ఉండి స్నేహాని ఊరుకోబెడుతున్నారు. తను ఎంతసేపటికి ఏడుపు ఆపకపోవటంతో స్నేహాన్ని వదిలి ఏడవకు అంటూ తన కళ్ళు తుడిచి ఇలా కూర్చో అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఇందాకటి నుండి పైనుండి స్నేహాన్ని చూస్తున్న ప్రశాంత్ లతా గారి రాకతో అప్పటి వరకున్న బాధంతా పోయి స్నేహ మామూలవుతుందన్న ఆశ వచ్చింది. పైనుండే ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులని ఇలా ఏడుస్తూ ఉంటావు స్నేహ? నువ్వేడవటం వల్ల అమ్మ, నాన్న, విష్ణు తిరిగొస్తారా? నేను వాళ్ళొస్తారని ఏడవటం లేదమ్మా. నన్ను వాళ్ళు ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది స్నేహ. నిన్ను ఒంటరిని చేయలేదు బంగారం. నీకొక తోడునిచ్చే వెళ్ళారు అన్నారు లత. అమ్మా నువ్వేమంటున్నావు? స్నేహ మెడలో తాళిని చూపిస్తూ ప్రశాంత్ అన్నారు లత. కానీ అమ్మా నాకు తెలుసు అనుకోకుండా మీ పెళ్లి జరిగిందని. కానీ ఇది దైవ నిర్ణయం. మీ అమ్మ నాన్న ద్వారా అది జరిగింది. కానీ దానివల్ల అమ్మ నాన్న దూరమయ్యారు కదమ్మా అంటుంది స్నేహ. అది జరిగిపోయింది తల్లి. దాన్ని మనం మార్చలేం. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ భవిష్యత్తు గురించి. కానీ ప్రశాంత్ తను ఈ పెళ్ళి నువ్వొక్కసారి ప్రశాంత్‌తో మాట్లాడు బంగారం అని చెంప నిమిరి నేనొకసారి ప్రశాంత్‌ని కలిసొస్తాను. అమ్మా ఈ ఇల్లు నీకెలా తెలుసు? ప్రశాంత్ నీకు ముందే తెలుసా అంది స్నేహ. లత చిన్నగా నవ్వి వాడు నా ఫ్రెండ్ జానకి కొడుకు అన్నారు. అయితే మీకు తను చిన్నప్పటి నుండే తెలుసా? తెలుసు అంటూ ఇటు తిరిగేలోపు ప్రశాంత్ వచ్చాడు. మీరొస్తారని నాకు తెలుసు ఆంటీ. థ్యాంక్ యూ అన్నాడు లతా గారి చేతులు పట్టుకొని. నువ్వంతలా చెప్పాక రాకుండా ఉంటానా? ప్రశాంత్ అమ్మకి చిన్నప్పటి నుండి తెలిస్తే మరి విష్ణు కూడా తెలియాలి కదా! మరి విష్ణు నాకెందుకు చెప్పలేదు అంటూ ఆలోచిస్తుంది స్నేహ. ఆలోచనలో ఉన్న స్నేహాన్ని చూసి తనని డైవర్ట్ చేయాలి అనుకుంటాడు ప్రశాంత్. హలో మేడం, మీ ఆలోచన నుండి బయటకొస్తే లోపలికి వెళ్దాం అన్నాడు ప్రశాంత్. కోపంగా ప్రశాంత్ని చూసి సైలెంట్గా లోపలికి వెళ్ళింది. ఈవిడ గారికి మాత్రం నా మీద కోపం పలకరిస్తేనే వచ్చేస్తుంది. అదేంటో మరి అనుకుంటూ రండాంటీ అని లతని లోపలికి తీసుకెళ్లాడు. వరలక్ష్మి గారిని చూడగానే లత గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బాధపడకు అంటూ ప్రేమగా హత్తుకున్నారు వరలక్ష్మి. ఆ స్వాంతనికి ఊరట చెంది సోఫాలో సైలెంట్గా కూర్చున్నారు. లోపలికొచ్చిన స్నేహ రూమ్కు వెళ్ళి ఏడుస్తుంది. ఎవరు ఎంత మార్చాలని చూసినా తన బాధని తగ్గించలేకపోయారు. స్నేహ పరిస్థితిని చూసి కొన్ని రోజులు తనని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లటం మంచిదనిపిస్తుంది అన్నారు లత. నాకు అదే అనిపిస్తుంది చిన్నా. ఇక్కడే ఉంటే అమ్మ నాన్న విష్ణు జ్ఞాపకాలతో తనింకా కుమిలిపోతూ ఉంటుంది. ప్లేస్ మారిస్తే అయినా తను కొంచెం కుదుటపడొచ్చు అన్నారు వరలక్ష్మి. ప్రశాంత్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడిప్పుడే బిజినెస్లో ఎదుగుతున్నాడు. వదిలేసి వెళ్ళటం అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. కానీ స్నేహ అని ఆలోచించి
బిజినెస్ కంటే స్నేహ ముఖ్యమని డిసైడ్ అయ్యి, కానీ తను నాతో రావటానికి ఒప్పుకుంటుందా అన్నాడు పైకి. ఇప్పుడు తనకి ఎక్కడున్నా ఒకటే. కానీ నువ్వు తీసుకెళ్లే ప్రదేశం ఏదైనా తనకి తన జ్ఞాపకాలని గుర్తు చేయకూడదు అన్నారు లత. స్నేహతో నేను మాట్లాడతాను. ఎక్కడికి తీసుకెళ్లాలనేది నువ్వే ఆలోచించు అన్నారు వరలక్ష్మి. కానీ నాతో ఉంటే తనలో చేంజ్ వస్తుందా? నేను మాట్లాడితేనే కోపంగా చూస్తుంది నా వైపు. ఏది మాట్లాడినా తప్పులానే ఉంది తనకి అంటాడు ప్రశాంత్. లత ప్రశాంత్ చెయ్యి పట్టుకొని, ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే తనని మార్చగలవు ప్రశాంత్. నీ ప్రేమే తనని మామూలు స్థితికి తీసుకొచ్చి తను ఒంటరి కాదు అన్న భావనని తీసుకొస్తుంది. తను మారటం అనేది నీ వల్లే సాధ్యం అన్నారు లత. ఆంటీ చెప్పింది నిజమే. కానీ నా ప్రేమ విషయం అప్పుడే స్నేహకి చెప్పొద్దు. తనకే ప్రమాదం అంది పూజ. ఇప్పుడేం చేయాలి అని ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తూ కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడై ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాడు. లత, వరలక్ష్మి స్నేహతో మాట్లాడటానికి వెళ్లారు. స్నేహ అప్పటికే ఏడుస్తుంది. తన కన్నీళ్లు తుడిచి, నేనొకటి అడుగుతాను, చేస్తావా అని అడిగారు వరలక్ష్మి. చెప్పండి అన్నట్టు చూసింది స్నేహ. ప్రశాంత్ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు. నువ్వు కూడా వాడితో వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటావా? నేను మీతోనే ఉంటానమ్మమ్మా అంది స్నేహ. ఇక్కడే ఉంటే నువ్వెప్పటికీ మామూలు అవ్వలేవు. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను బంగారం. కొన్ని రోజులే. నీకెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ప్రశాంత్కి చెప్పు, వాడు తీసుకొస్తాడు. స్నేహ అలాగే అని తలూపింది. నా బంగారం అని చేత్తో మెటికలు విరిచి ఈ విషయం ఆనందంగా ప్రశాంత్కి చెప్పటానికి వెళ్లారు వరలక్ష్మి. అప్పటికే ప్రశాంత్ పూజని కూడా తమతో రావాల్సిందిగా అడుగుతున్నాడు ఫోన్లో. వీడొకడు ఎంతో సంతోషంగా చెప్దామనొస్తే నా ఆనందంపై నీళ్లు చల్లేశాడు. పానకంలో పుడకలాగా వీరిద్దరి మధ్యలో అదెందుకు? అది వీళ్లతో వెళ్లకుండా ఎలా అయినా చెడగొట్టాలి అని ఆలోచిస్తున్నారు వరలక్ష్మి. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన ప్రశాంత్కి ఆలోచనలో ఉన్న వరలక్ష్మిని చూసి నానమ్మా అన్నాడు. అప్పుడు ఆలోచన నుండి బయటకొచ్చి స్నేహ రావటానికి ఒప్పుకుంది చిన్నా అన్నారు. మనసులో సంతోషంగా ఉన్నా పైకి మాత్రం ఓ అవునా అన్నాడు. అవును, నువ్విందాక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు అంది వరలక్ష్మి తెలియనట్టుగా. పూజ నానమ్మా, స్నేహకి ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటుందేమో అని తనని కూడా రమ్మన్నాను అంటాడు. స్నేహకి ట్రీట్మెంట్ నువ్వేరా? నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. ఇలా చేస్తున్నావేంటి చిన్నా అనుకున్నారు మనసులో. ఇంతలో లతాగారు వచ్చి, అక్కడందరూ నా కోసం చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను, ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అన్నారు. అలాగే, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానాంటీ, రండి అంటూ తీసుకెళ్లాడు ప్రశాంత్. వరలక్ష్మి స్నేహ కోసం బట్టలు తెప్పించింది. అన్నీ చుడిదార్సే. అవి చూసి స్నేహ చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంది. ఇందులో నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది అసలు? నేనిదంతా నా మనవరాల కోసం చేస్తున్నాను అన్నారు వరలక్ష్మి. వరలక్ష్మి ఒడిలో పడుకొని, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అమ్మమ్మ అని అడిగింది. అవును, చాలా ఇబ్బంది పెడుతున్నావు అన్నారు వరలక్ష్మి. లేచి వరలక్ష్మి వైపు చూసింది బాధగా. నువ్విలా డల్గా ఉండటం చూసి మాకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా? ఐఎమ్ సారీ అమ్మమ్మ. నాకు అమ్మ నాన్న లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నాకు తెలుసు నేనెంత ఏడ్చినా వాళ్ళని తీసుకురాలేను అని. నా బాధని తగ్గించుకోవటానికి ట్రై చేస్తానమ్మమ్మ అంది స్నేహ. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా లగేజ్తో దిగిపోయింది పూజ. స్టైల్గా నడుచుకుంటూ లోపలికొచ్చి గాగుల్స్ తీసి సోఫాలో కూర్చొని అమ్మమ్మ అని పిలిచింది. స్నేహ వరలక్ష్మి ఇద్దరూ బయటకొచ్చారు. పూజ బ్యాగ్తో రావటంతో ఇదేంటి అన్నీ సర్దేసుకొని వచ్చింది, నా వంకతో ఇద్దరు ఎంజాయ్ చేయటానికి వస్తున్నట్టున్నారు అనుకుంది మనసులో. వాడు పిలవటమే ఆలస్యం, ఇది సిగ్గు లేకుండా సర్దుకొని వచ్చేసిందిగా. ఇది కూడా వెళ్తే వీళ్ళిద్దరి మధ్యన దూరం ఎలా తగ్గుతుంది, ఎలా దగ్గరవుతారు అనుకుంటూ ఒక ఉపాయం తట్టి దాని అమలుకి సమయం కోసం చూస్తున్నారు వరలక్ష్మి. లతాగారిని డ్రాప్ చేసి ఇంటికొచ్చిన ప్రశాంత్ పూజని చూసి, హరే పూజ, నువ్వు వచ్చేసావా? ఒక హాఫ్ అన్ అవర్, నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తాను అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. నీకు కావలసినవి నువ్వు కూడా ప్యాక్ చేసుకుందురా అంటూ స్నేహాన్ని తీసుకెళ్లారు వరలక్ష్మి. కాసేపటికి ప్రశాంత్ రెడీ అయ్యి వచ్చి, నానమ్మ తనకయిందా, వస్తే వెళ్దాం, లేట్ అవుతుంది అన్నాడు హాల్లో నుంచుని. రామ్మ అని స్నేహాన్ని తీసుకుని బయటకొచ్చారు. చేతిలో బ్యాగ్ పట్టుకుని తల దించుకుని ఉంది స్నేహ. తనను ఒకసారి చూసి వరలక్ష్మి వైపు తిరిగి, ఓకే నానమ్మ, మేం వెళ్తాం అన్నాడు ప్రశాంత్. పదండి అంటూ
ముగ్గురు కారు దగ్గరికి వెళ్తుండగా చిన్న అని గట్టిగా పిలిచారు వరలక్ష్మి. ఆ పిలుపుకి కంగారుగా ఏమైందో అని వెనక్కొచ్చాడు ప్రశాంత్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, వరలక్ష్మి ఏం ప్లాన్ చేశారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.